పరిశుద్ధాత్మ దేవుడు పురుగు నుంచి, జంతువు నుంచి, పక్షుల నుంచి చాలా పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు పురుగు నుంచి దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎన్నో పాఠాలు, ఎన్నో జంతువుల నుంచి, పక్షుల నుంచి, పురుగు నుంచి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు పురుగు నేర్పే పాఠాలేంటో చూద్దాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దావీదు అన్నాడు, చూడండి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. నేను నరుడను కాను, నేను పురుగును. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెబుతున్నది? ఎవరు ఈ మాట చెబుతున్నది? దావీదు అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నేను నరుడను కాను, పురుగును అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అయితే పురుగులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి అంశం ఏంటిదంటే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం, బైబిల్స్ తెరుద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోపము దేనికి కారణమవుతుంది చెప్పాలా? దేనికి కారణం? కోపానికే కారణం, కీడుకే కారణం అది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పురుగు బుసగొట్టదు, బుష్ బుష్ అన్నది. అది పురుగు బుసగొట్టదు. పురుగు నెమ్మదిగా ఉంటది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం అంటే పగ, కక్షకు సాదృశ్యం. పురుగుకి పగలుండవు, పురుగుకు కక్షలుండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీడు చేసే వారిని సైతము మేలు చేస్తుందంట పురుగు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఆ పొగ కొట్టడము, బుస కొట్టడము, ఇక్కడ ఏముండాలా? వెరీ గుడ్ రా, ఎవరు చెప్పింది? గట్టిగా చప్పట్లు కొట్టున్నాడు. అది నా పక్కన ఉంటే అట్లా ఉండాలి. ఆమేనండి. ఇక్కడ తెల్ల కాగితం ఉండాలి, తెల్ల కాగితం ఉండాలి. ఆ తెల్ల కాగితము ఉన్నవాడు బుసగొట్టడు. హల్లెలూయా. బుసగొడుతున్నావంటే ఇక్కడ తెల్ల కాగితం లేదని అర్థం. కక్ష, పగ, కోపం, క్రోధం అవన్నీ కూడా పురుగుకుండదు. హల్లెలూయా. చూద్దాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ పత్రిక
హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా. పగ పెంచుకునేటోడికి కోపము సూర్యుడు అస్తమించినా, ఎన్ని సూర్యుడు అస్తమించినా ఏముంటది? కోపం చల్లారుతుందా? ఇంకెక్కువ అవుతుంది. రాత్రి గడిచిన పడుకున్నప్పుడు నన్ను అంటాడా, నన్ను మాట అంటాడా. పురుగు బుసగొట్టదో. కక్ష, కోపములు అవి ఉండవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు అన్నలు తన జీవితాన్ని పతనం చేయాలని చూశారు, తన జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. కానీ ఆ యోసేపు బాయిలో పడేసిన, యోసేపు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన, పగ పెట్టుకోలే, ప్రేమ పెట్టుకున్నాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టాలా, గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పగ సాతాను సంబంధి, ప్రేమ యేసయ్య సంబంధి. పగ సాతానుకు సంబంధి, ప్రేమ యేసయ్యకు సంబంధి. మీలో పగలున్నాయా? లెవ్వయ్య గారు అని చెప్పినా కుదరదు ఎవరు. మీ ఆడబిడ్డతోనో, చెల్లెమ్మ, కొత్తగా పెళ్ళైన చెల్లెమ్మ, మీ ఆయన మీదనో, లేకపోతే నీ భార్య మీదనో, బైక్ మీద వచ్చినట్టుగా వచ్చి జరగా ఓకే ఏటి దగ్గరికి వస్తున్న పెట్టి జరగా కదా. తేజయ్య గారు ఫీల్ అవుతారు కాబట్టి చర్చికి వచ్చినాం. రాకపోతే నా బైక్ ఎక్కించుకుంటున్నా, నేను బైక్ ఎక్కించుకో. అయ్యగారు మీరు అట్లా అంటారు కానీ వాళ్ళు నాతో మాట్లాడరు తెలుసా, వాళ్ళు నాకు కర్రీ పెట్టరు తెలుసా, వాళ్ళు నన్ను సూటిపోటి మాట అంటారు తెలుసా అనని వాళ్ళు నిన్నెంత అంటారో అంత దేవుని కృప నీ మీదికి రిలీజ్ అవుతుంది. కొట్టు గట్టిగా చెబలో హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది గురించి వెంటనే తెలిసిపోతా ఉంటది. వాడు వేస్ట్, వీడు వేస్ట్, వాడు వేస్ట్, వీడు వేస్ట్, ఎవరు బెస్ట్? ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా నీకు? ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ గురించే చెప్తాం. ఏరా అనిల్, ఏంటి అమ్మ తేజయ్య గారి దగ్గర నుంచి వచ్చేసినావు, ఏమైంది ఏంటి? ఏ అమ్మ తేజ వేస్ట్. ఎందుకు ఆ మాట అనాలా? ఒకరు బెస్ట్ అనిపించుకోవడం కోసం ఒకరిని వేస్ట్ అంటారు. ఇదే ట్రెండ్. మా ఆడబిడ్డ వేస్ట్, నా భర్త వేస్ట్, నా బంధువులు వేస్ట్, నువ్వు బెస్టా? వాళ్ళు వేస్ట్ అయినా గానీ నీ నోట్లో నుంచి మాట రాకపోతే నువ్వే బెస్ట్. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ పురుగు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? పురుగు బుసగొట్టదు, కక్ష పెంచుకోదు. కొంతమంది బిడ్డలు ఎట్లుంటారు తెలుసా? ఎమ్మటే ఏమైందిరా నీకు ఇంతసేపు బాగానే ఉన్నాయి, నాకు బీపీ 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 బీపీ.
ఇవ్వద్దు. గుండెలో అంత కల్మషము, కక్ష అదంతా ఉంచుకుంటే అదొక రోగం. ఆ రోగాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యేసు నామములో రోగాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో కొట్టు గట్టిగా చెవులో హల్లెలూయా. ఏమే చెల్లె, మీ అన్నకి ఇల్లు వచ్చిందటగానే? వచ్చింది. ఏంది మూత అట్లా పెడుతున్నావేంటి? లేకపోతుందా? వస్తే నాకేంటి? ఎమ్మటి మనకు అర్థం కావాలా దీంట్లో ఏముంది. లూసిఫర్ ఉందని లెక్క. ఏం లూసిఫరు? కక్ష, క్రోధం, కోపం. ఏంట్రా అలా మాట్లాడు? అన్నయ్య మీ ఊరికే ఎందుకన్నయ్య? వాళ్ళంటే నాకు నచ్చరన్నా. నన్ను చాలా మంది అంటారు, అన్న నిన్ను వాడు అట్లా తిట్టిండు కదా, వీడెట్లా తిట్టింది, ఆమె అట్లా తిట్టింది కదా, వాళ్ళతో అంత ప్రేమగా ఉంటానవేంటి? నా ఆత్మీయ తండ్రి చెప్పాడు ఏంటి తెలుసా? ఇక్కడ తెల్ల కాగితం ఉండాలిరా బిడ్డ. ఆమెనను. ఇక్కడ తెల్ల కాగితం ఉంటే నీ జీవితం మొత్తం తెల్లగా మారిపోతుంది. కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా. సాగర్ డాడీ చెప్పేవాడు, అరే బిడ్డ ఇక్కడ తెల్ల కాగితం ఉండాలిరా, మచ్చలు పొరలు ఉండవద్దురా అనేటోడు సాగర్ డాడీ. ఆమెనండి. నా జీవితంలో నన్ను చీ అన్న తూ అన్న వాళ్ళ మీద కోపం రాదు. ఎందుకంటే వాళ్ళ లేకపోతే ఈ పౌరుషం ఉండదు. కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా. మనల్ని విమర్శిస్తేనే మనలో నుంచి అభిషేకం బయటకు వస్తుంది. కొట్టుగట్టిగా హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉండాలి? అరే త్రివేణి, నువ్వు అందరితో మాట్లాడతావా? ఎవరితో నన్ను మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరితో. శ్రీధర్, నువ్వు అందరితో మాట్లాడతావా? ఫోన్ కాల్స్ వాళ్ళకైతే చేయనన్నా అంటావా? ఎవరైనా ఉన్నారా? నేనేమనుకోని చెప్పు. అందరితో. మాతో నువ్వురా? ఆయనతో ఎందుకు డాడీ అంటావు? ఒకరితో. వాళ్ళతో కూడా ప్రేమతో మాట్లాడుదువు గాక. హల్లెలూయా. మీరు పైకి ఇటు చూడండి, నా వైపు చూడండి. పైకి అన్నా, లోపట నీ అంతరాత్మ గద్దిస్తుంది. నువ్వు వాళ్ళతో మాట్లాడవు ఎందుకు? సేవకుడు ముందు అబద్ధం చెప్తున్నావు. మీరు ఇక్కడ ఇట్టిట్ట చేతులు లేపినా నీ కుండే చెప్తుంటది, నువ్వు పక్కింటోళ్ళతో మాటలు లేవు. ఏం హరి, అంతేనా? చెప్తుందా చెప్పదా? నీ మనస్సాక్షి నీకు చెప్తుంటది. నువ్వు అందరితో మాట్లాడుతున్నావో లేదో? మీ అత్తలతో మాట్లాడుతున్నారో లేదో? మీ ఆడబిడ్డలతో మాట్లాడుతున్నారో లేదో? మీ అన్నలతో మాట్లాడుతున్నారో లేదో? కట్టుకున్న భర్తలతో మాట్లాడుతున్నారో లేదో? ఒకరింటికి వెళ్ళి నా ప్రేయర్ చేయడానికి, అమ్మా ప్రైజ్ లేడా, బ్రదర్ ప్రైజ్ లేడు, రే మమ్మీని పిలువురా, అయ్యగారు వచ్చారు. ఆమె ఎక్కడుందిగా? ఆమె అక్కడే ఉంది. నాకు అప్పుడు అర్థమైంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది. రే ప్రార్థన చేసిన, ప్రభువా నాకు అర్థమైపోయా, యేసు నామంలో సమాధాన పడుదురు గాక అని. రే అయ్యగారు వచ్చారు, అయ్యగారికి కానుక ఇమ్మనరా. పక్కనే ఉంది ఆమె. నువ్వు కానుక, నీ కానుక నాకు అవసరమా? ఫస్ట్ ఇద్దరు సమాధాన పడండి. ఇద్దరు సమాధాన పడకుండా మీ కానుక మాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేసి, ఎందుకు మందిరానికి వెళ్ళి, ఎందుకు శాంతి నెమ్మది లేని జీవితాలు మందిరానికి వస్తాం?
లొడలొడలొడలని ఇంట్లో గొడవ. పక్కింటోళ్ళు ఇంకా అమ్మ తేజయ్య గారు మందిరానికి వెళ్తారా, వీళ్ళు ఇంకా అమ్మ తేజయ్య గారు చర్చికి వెళ్తారా? అయ్యగారు ఏం నేర్పిస్తాడా? ఏం నేర్పించినా కొంతమంది ఉంటారు, దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏమవుతుంది? అది దున్నపోతే అవుతుంది. ఒక పందిని చూసుకోండి మీరు, పందిని చింతాల్ సోపు, టర్కీ టవలు, ఏ టవలు? టర్కీ టవలు మంచిగా ఇంట్లో మనము స్నానం చేసే ఇంట్లో మనం స్నానం చేసే బాత్రూంలోకి తీసుకెళ్ళి మంచిగా సోప్తో 10 సార్లు మంచిగా తల మెరవాలని స్నానం చేపించి మంచిగా టర్కీ టవర్తో తులసి ఎంత చక్కగా స్ప్రే కొట్టి, బిర్యానీ తిను, లేకపోతే పెరగన్నం తిను అని ఎంత పెట్టినా దాన్ని అంటది. వాకింగ్కి వెళ్తాను అనుకో, మన వెనకాల వస్తుంది అది, దాని స్మెల్ వినపడుతుంది. ఏం స్మెల్? మంచి కెమెరామ్యాన్ వీడు. హల్లెలూయా. ఎడిపోతున్నావురా? ఉడకబోస్తుందా? హల్లెలూయా. కృప కలుగును గాక. ఏం కలుగును గాక చెప్పాలా? గట్టిగా చెప్పాలా? కృప కలుగును గాక. టర్కీ టవల్తో రుద్దిన, 10 సింతోల్ సోపులతో స్నానం చేపించిన, ఏంటి 10 చింతాల్ సోప్స్తో స్నానం? అమ్మ ఇటు చూడండి అమ్మా, 10 చింతాల్ సోపులతో స్నానం చేపించిన, టర్కీ టవల్ వేసి రుద్దినా, దాని బతుకేం బతుకు చెప్పండి? గట్టిగా చెప్పండి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేయండి. బ్రదర్స్ కూడా రావాలా లోపలికి? కింద కూర్చుంటే ఏం కాదు ఒకరోజు. హల్లెలూయా. దాని బతుకేం బతుకు? మురికి బతుకు. నువ్వు ఎన్నిసార్లు మార్చాలని చూసినా అది మారదు, దాని బ్రతుకంతే. టర్కీ టవల్తో స్నానం చేపించినా, ఎంత స్నానం చేపించినా, ఎన్ని సోపులు రుద్దినా, ఎంత స్ప్రేలు కొట్టినా, దాని బతికే మురికి బతుకు. దాని పేరేంటి చెప్పాలా గట్టిగా? పందిని మార్చలేం మనం. ఆ పంది జీవితం మనకొద్దు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కొంతమంది గుట్టిగానే కోపం వస్తుంది. కొంతమంది అంటారు, ఏంటి డాడీ, ఏంటి లేకపోతే ఏంటి మమ్మీ, ఊరికే. ఈ సంతానం ఏ సంతానం ఇది చెప్పాలా గట్టిగా? ఏ సంతానం? పంది సంతానం ఇదంతా. వాళ్ళ బతుకు ఎప్పుడు ఎంత స్నానం చేపించినా ఏంటి వాసన రాగానే ఏంది చూసి ఏంది ఎమ్మటే మురికి కాలువలదు. ఇలాంటి బతుకులను మనం బాగు చేయలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఇదేం ఏం పురుగు ఇది? పురుగులో ఏముండదు చెప్పురా? పురుగు ఇప్పుడు మల్లేష్ బ్రదర్ వాళ్ళ అమ్మ ఏదో అన్నదనుకో, చూద్దాం అయింది అట్లా. వాళ్ళ అత్తగారు ఉన్నారా ఇక్కడ? చేతులు లేపండి అమ్మ. మీ చిన్న కోడలు ఇట్లా చూస్తుందా? ఎప్పుడైనా చూస్తుందా? చూడదు. యేసునామములో కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నాగార్జున బ్రదర్ ఏదైనా అన్నాడు అనుకో, మౌనిక అని ఏంటి
అప్పుడు నాగార్జున బ్రదర్ ఏమనుకోవాలా? దయ్యం దూరింది అనుకోవాలా? అంటే దయ్యం దూరదు, అట్లాంటి దయ్యం యేసు నామములో దూరకుండా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పురుగు బుసగొట్టదు, పురుగు కక్ష పెంచుకోదు. దేవుని బిడ్డలు కూడా కక్ష పెంచుకోవడానికి వీలు లేదు. ఈ కక్షలు, పగలు, ప్రతీకారాలు ఎవరికి సంబంధం? వెరీ గుడ్, సాతాను సంబంధం. ఈ కక్ష పెట్టే వారికి ఈ సినిమా ఇండస్ట్రీ, ఆయన పేరు ఏదో ఉండే, నాగార్జున ఇంటర్వ్యూ ఒకటి చూపించాడు ఒక తమ్ముడు. సార్ ఇంత 60 ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 65. సార్ ఈ 65 సంవత్సరాల వరకు ఇట్లున్నారేంటి సార్ అంటే, ఇక్కడ ఏం ఉంచుకోను, నేను హ్యాపీగా ఉంటా, నవ్వుతా, ఏది మనసుకు తీసుకోను, ఎవరేం మాట్లాడినా పట్టించుకోను, నేను సంతోషంగా ఉంటాను. కొంతమంది ఎట్లుంటారు తెలుసా? పక్కింటోళ్ళు స్లాప్ వేస్తున్నారంటేనే అయ్యో వాళ్ళు స్లాప్ అయిపోతుంది. మల్లేష్ పల్సర్ కొన్నాడు అనుకో, మల్లేష్ పల్సర్ కొన్నాడు, నేను చిన్న బైక్, అయ్యో నైట్ అంతా నిద్ర పట్టదు. వాళ్ళ భార్య పడుకుంటుంది, ఏమే ఓయ్ మల్లేష్ బండి కొన్నాడంట తెలుసా? ఏ బైకు? పల్సర్. ఓయ్ ఉమ్మక్క ఆటో కొన్నదంట తెలుసా? ఉమ్మక్క బర్రె కొన్నదంట తెలుసా? నిద్ర పట్టదు వీళ్ళకి. ఏలి అన్న టైల్స్ వేపిస్తున్నాడంట తెలుసా? ఈ రందితోనే చచ్చిపోతారు వాళ్ళు. హల్లెలూయా, కృప కలుగును గాక. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదువుచున్న. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వానిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఎవరు పని చేయడం? ఆయన పని, దేవుని పని. చెప్పాలి, ఎవరు పని చేయడం? దేవుని పని చేయడం. ఈ పురుగుకి వెన్నుముక ఉండదు. పురుగుకు వెన్నుముక ఉంటుందా? వెన్నుముక స్వచిత్తానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చుటయే నాకు భోజనము పానీయము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చాలా మందికి స్వచిత్తం. హల్లెలూయా. ఎంతసేపటికి నా పని, నా ఇంటి పని, నా పిల్లల పని, దేవునికి సమయం ఇయ్యరు, దేవుని పరిచర్యకు సమయం ఇయ్యరు. స్వచిత్తం, నేను నేను నేను, నా భర్త, నా పొలము, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. చర్చికి వెళ్ళాడంట ఒక పాస్టర్. చర్చికి వెళ్తే చర్చిలోకి తీసుకెళ్ళాడంట ఒక ఆయన. అయ్యగారిని ఫ్యాన్ కిందనే నిల్చోబెట్టాడంట. కొంచెం ముందుకెళ్దాం, లేదు ఇక్కడే, అరే ఫ్యాన్ బంద్ చేయి, నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ఫ్యాన్ బంద్ చేపిస్తానంటయ్యా అన్నాడంట. లేదు ఫ్యాన్ బంద్ చేశాడంట. వేరే ఫ్యాన్, తిరుగుతున్న ఫ్యాన్ దగ్గరికి వెళ్తుంటే, లేదు అయ్యగారు మీరు ఇక్కడే ఉండండి, స్వెట్టింగ్ వస్తుంది, ఉడకపోస్తుంది, ఏంటి పాస్ట్, ఏంటి బ్రదర్ అదనండి. ఆగండి, ఫ్యాన్ ఆగిందంట. ఫ్యాన్కి వెళ్ళి చూడండి, చూసినా ఏముందండి, మీరు దాని మీద పేరున్న చూడట్లే. ఏం పేరు? స్వర్గీయ శ్రీ రాములు గారి జ్ఞాపకార్థం అని ఉంది.
రాములు గారు ఎవరు? మా నాన్నగారు. ఏంటి మా నాన్నగారా అంటే ఒక్క ఫ్యాన్ కొనిచ్చి అందరికి చెప్పుకోవడం. చేసేటోడు ఎప్పుడు చెప్పుకోడు, చేసి చూపిస్తాడు. కొట్టు గట్టిగా జబలో హల్లెలూయా. స్వచిత్తం. కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ముందు ఈయనేదో గొప్ప అయినట్టుగా. కొంతమంది, నేను కూడా గెస్ట్ స్పీకర్కి వెళ్ళినప్పుడు కొంతమంది బ్రదర్స్ ఉంటారు, కొంతమంది ఫస్ట్ గారు మేము ఇది జరగండి 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 అంటే ఈయనకు నేను ఏదో బాగా క్లోజ్ అయినట్టుగా. ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నా కదా. స్వచిత్తం. మరి పేరు కోసమే మందిరానికి వచ్చేవాళ్ళు. ఎక్కడది చిలకలూరుపేట పోయినా, చిలకలూరుపేట మీటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. చర్చి సెక్రటరీలు, ప్రెసిడెంట్, ట్రెజరర్ అందరిని పిలిచాడు. ఒక ఆయన మాత్రం అక్కడే నిల్చున్నాడు. వీళ్ళందరికీ ప్రార్థన చేయమంటే అందరికీ ప్రార్థన చేసిన ఆ గ్యాంగ్ అయిపోయింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏంటి మేము కనపడట్లేదు, ఏంటి మీకు ఏంటి మేము కనపడట్లేదు? ఈ గ్యాంగ్ ఏ గ్యాంగ్? స్వచిత్తము కలిగినటువంటి వారు. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తా. నేను అనాథ శరణాలయం బ్రతుకుతా ఉన్నా. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ పెట్టారు అక్కడ. యేసు ప్రభు సినిమా. కరుణామయుడో శాంతమయుడో దయామయుడో తెలియదు కానీ ఏదో సినిమా పెట్టారు ప్రొజెక్టర్ మీద పెడితే అందరు సినిమా చూస్తున్నారు. పేర్లు పడే టైంలో, సినిమా ఎండ్ అయ్యే టైంలో మొరండాలో వాళ్ళు బయటికి వచ్చే అక్కడ పక్కనే నేను మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా వార్డెన్ సార్ దగ్గర మార్కులు కొట్టేయాలి నేను. దేవుడి దగ్గర కాదు, ఎవరి దగ్గర? వార్డెన్ సార్ దగ్గర మార్కులు కొట్టేయడానికి నిలువు మోకాలేసి స్తోత్రమేసయ్యా స్తోత్రం, మా వార్డెన్ సార్ దీవించబడాలి, మా వార్డెన్ సార్ భార్య దీవించబడాలి, మా వార్డెన్ సార్ పిల్లలు దీవించబడాలి, యేసయ్యా దీవించు. మా వార్డెన్ సార్ ఎదురు బొంగు కర్రతో మళ్ళీ తరిమిండు నన్ను. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. కృప కలుగును గాక. మనుషులను కనబడాలని. ఇదంతా నేనే చేసినాను, ఎవరేం చేయలేదా? మొత్తం నేనే. ఒకవేళ నువ్వు చేసిన నువ్వు చెప్పుకోవద్దు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. నీ ప్రయాస దేవుడు చూస్తే చాలు, నీ కన్నీళ్లు దేవుడు చూస్తే చాలు. నీ ప్రయాస ఆకాశమున్న దేవుడు, కన్నులుండి చూడలేని దేవుడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్ అనట్లేదు? ఆమేన్ అనట్లేదు? ఇవాళ మందిరం ఎవరు కడిగారు? మందిరం ఎవరు కడిగారు? నువ్వా? ఒక్కదానివేనా? ఎవరెవరు కడిగారు మందిరం? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పాస్టర్ అమ్మతేజ గారు చూడకపోయినా యేసయ్య చూస్తాడంతే. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. పురుగుకి ఏముండదు చెప్పండి? వెన్నుముక ఉండదు. మూడవదిగా 1 కొరింథీ 9వ అధ్యాయం 19 నుంచి 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా. 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనం. నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. 22 వరకు చదువు. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరినీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు
యూదుల వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనుడు అయితిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికి అన్ని విధముల వాడనైతిని. మరియు 22 మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. ఈ స్వభావం, పురుగు స్వభావం ఏంటి తెలుసా? ఇది హల్లెలూయా. విరగదు. పురుగు ఏం చేయదు చెప్పాలమ్మా? విరగదు. అంటే ఇది వంగిపోవు స్వభావము. ఏం స్వభావం అమ్మా? ఇలా వంగిపోవు. ఇప్పుడు పురుగు ఇలా వస్తుంది మన మీదకి, అది కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా వంగిపోతే వెళ్ళిపోతుంది కదా పైనుంచి. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు పురుగు ఇలా వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో, కుడతావా కుట్టు. అదేం చేస్తుంది చెప్పండి గట్టిగా చెప్పురా. కుడుతుంది. అది ఇలా వస్తున్నప్పుడు కొంచెం వంగిపోతే ఇలా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. బలహీనుల దగ్గరికి వెళ్ళి బలహీనులుగా మార్చి వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మనం వంగిపోవాలి. ఏం చేయాలా? యేసు ప్రభు కూడా ప్రమాదం పొంచున్నదని చెప్పినప్పుడు ఇటు నుంచి వెళ్ళాల్సింది పోయి ఇలా వెళ్ళిపోయినాడు. ఆమేనండి. ఆహా, నేనెందుకు వెళ్ళకూడదు? నేనెళ్తా. నో. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు గాడో. పడిపోయిన వారిని లేవనెత్తడానికి దేవుడు ఇచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. కొన్నిసార్లు వంగిపోవాలి. ఒక్క క్షమాపణ పెద్ద ప్రమాదాన్ని ఆపుతుంది. తెలుసా మీకు? ఒక్క క్షమాపణ పెద్ద ప్రమాదాన్ని ఆపుతుంది. జరగబోయే పెద్ద ప్రమాదాన్ని ఆపుతుంది. ఈరోజు చాలా మంది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, కృప కలుగును గాక. ఎలా నిలబడుతున్నారు చాలా మంది? ఏంటిది? ఏం సాధిస్తారో? వీడి జేబులో చిల్లి గవ్వ ఉండదు. వెళ్ళి ఏంటి? హల్లెలూయా. కొత్తగూడెంలో, భద్రాద్రి కొత్తగూడెంలో సంపస్ టెక్స్టైల్ అని ఉంటుంది. కూర్చోబెట్ట. భద్రాద్రి కొత్తగూడెంలో సంపస్ టెక్స్టైల్ అని ఉంటుంది. నేను మన అనాథ శరణాలయంలో ఉన్న ముసలులందరికీ నేను మమ్మీ చీరలు కొనడానికి పోయినాం. ఆ సారు మంచిగా ఒక డ్రింక్ ఇస్తే తాగుతున్నా. సార్ బాగున్నారా అది ఇదని మాట్లాడుతున్నాం. సరే వచ్చే కస్టమర్స్ చూసుకుంటా ఉన్నాడు. ఒక ఆమె వచ్చింది. చెమట గొట్టింగ్. హల్లెలూయా. ఏంటి? హల్లెలూయా.
ఏం మెయింటెనెన్స్ అండి? యూజ్లెస్ ఫెలో మెయింటెనెన్స్. ఏమంటుంది? యూజ్లెస్ ఫెలోస్ షాప్స్ మెయింటైన్ చేయడం రాదా? శ్రీనివాస్ గారని కొన్ని కోట్లకు అధిపతి ఆయన. ఎంజీ రోడ్లో ఉన్న షాపులన్నీ 50% ఆయనే. అవునా కదా? స్కూల్స్ ఉన్నాయి ఆయనకి. కొత్తగూడెంలో ఒక స్కూల్ ఉంది, పాల్మంచులో ఒక స్కూల్ ఉంది, పెద్ద పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. బంగారం షాపులు ఉన్నాయి. ఎవరు ఇక్కడ మెయింటెనెన్సా? మేడం ఏం కావాలి మేడం, మీకేం కావాలి? ఏంటి యూజ్లెస్ ఫెలో మెయింటెనెన్సా? అవును మేడం, మేము యూజ్లెస్ ఫెలోసే మేడం. అవును మేడం, మేము యూజ్లెస్ ఫెలోసే. మేడం మీ రేంజ్కి మా షాపు సరిపోదు మేడం, మీరు పక్క షాప్కి వెళ్ళండి. ఈమె ఎంత చేస్తుందని చెప్పి బయటికి వెళ్ళి చూసినాడు. మొత్తం చినిగిపోయిన చెప్పులే ఉన్నాయి, మొత్తం రోల్ గోల్డే. తెలిసిపోతుందిగా ఒరిజినల్ డూప్లికేట్ అనేది. అందుకనే ఎంగిలిస్తరాకు ఎగిరేరి పోడతాడు అదంట. అన్నీ ఉన్న ఇస్తరాకు చెప్పాలి మీరంతా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు. అన్నీ ఉన్న ఇస్తరాకు ఏం చేస్తుంది? అన్నిగి మనిగి ఉంటుంది. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. గర్వం దేనికి దారి తీస్తుంది? గర్వం దేనికి దారి తీస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. అహంకారమైనటువంటి మనస్సు నడుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు వంగవలసిన దగ్గర ఇలా వంగాలి, మోకాళ్ళు వేయవలసిన దగ్గర మోకాళ్ళు వేయాలి. ఎక్కడైతే దేవుని కొరకు వంగుతావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం. ఎవరికి వస్తుంది ముఖ దర్శనం? ఇలా నిలబడేటోళ్ళకి వస్తుందా? దీనులకు ఆయన కృప ఆవరిస్తుందండి. ఆమేనండి. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. దీనులకు కృప ఆవరిస్తుంది. ఆమేనండి. అనవసరంగా కృప ఆవరించదో, దీనుల మీదికే కృప దిగి వస్తుంది. ఆమేనండి. ఆయన ముఖ దర్శనాన్ని చూసే అవకాశం, ఆయన ప్రజెన్స్ ని అనుభవించే అవకాశం అదందరికీ రాదు. ఎవరికి వస్తుంది? భర్త వాళ్ళ తండ్రి అక్కడ కూర్చున్నాడు అనుకో, ఈమె కాలు మీద కాలు వేసుకొని ఇట్లా ఊపుతా ఉంటే ఏదో ఒక రోజు కాలు ఇరగొడతాడు. నిజం నిజం. కాళ్ళు ఇరిగిపోయి వస్తుంది ఇంటికి. ఏందమ్మా కుంటుతున్నావు ఏంటిదంటే, కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇరగొట్టింది ఎవరు? దేవుడే. ఎప్పుడో ఒకసారి ఇట్లా చెయ్యి లేపుతుంది, చెయ్యి ఇరిగిపోతుంది ఏదో రోజు. కొంతమంది చెల్లెళ్ళు భర్తల మీద కూడా చేతులు లేపుతారు. నాకు తెలిసి అలాంటి చెల్లెళ్ళు లేరనుకుంటున్నాను నేను. ఉంటే యేసు నామములో మారు మనసు పొందుదురుగాక. హల్లెలూయా. కొంతమంది బ్రదర్స్ భార్యల మీద చేయి లేపుతారు. జాగ్రత్త, చేతులు ఇరగొడతాడు యేసయ్య. యేసు నామంలో చేతులు లేపే బ్రదర్స్ ఉంటే మారు మనసు పొందుదురుగాక. హల్లెలూయా. భార్యను కొట్టేటోడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చెప్పండి చెప్పండి. భర్తని తిట్టే ఆమె ప్రార్థన వింటాడా? అయ్యగారు మీరు ఇట్లా వాక్యం చెప్తే మేము రామయ్య గారు రాకండి. ఇక్కడికి వచ్చి ఇద్దరు కూర్చున్నా ఇద్దరిని పరలోకంలో కూర్చోబెడతాం. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో తెల్ల కాగితం ఉండాలి. నీ జీవితంలో తెల్ల కాగితం ఉంటే
నీ జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. ఫీల్ అవుతావా? యేసు నామలో ఫీల్ అయినా పర్లేదురా. వీడిని ఎవడేమైనా అన్నాడు అనుకో, ఏందనో అంటే వయసా లేకపోతే ఏంటన్నట్టు వీడి ఫోటో చూపిస్తా. ఒక్క నిమిషం చెప్తున్నా, ఒక్క నిమిషం. కృప కలుగునుగాక, దేవుని నామానికే మహిమ కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జూమ్ కొట్టు. ఎవడీడు? ఎవడ్రా? జూమ్ కొట్టినవారా? అడు చూపెట్టు ఒకసారి. హల్లెలూయా. అయ్యా తమరి కూడా ఉన్నాయి నాయన. కృప కలుగునుగాక. ఈడెవడు? ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, తేజయ్య గారు రాగి అంటే వాడిని, నా కొడుకుని నేను రానకపోతే ఎవరినట? కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూపెట్టాలి ఇంకా. హల్లెలూయా. ఎవరు చెప్తున్నా అంటే వీళ్ళు ఇప్పుడు ఇది అంటే దయ్యం దూరుతుంది అన్నట్టు లెక్క. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర నుంచి ముఖ దర్శనము కావాలి అంటే ఏం కావాలి? దీనంగా మారాలి. పురుగు ఇలా వస్తుందంట, ఇలా వంగిపో, ఏమైతుంది? వంగి వంశం కాదా? దేవుని కొరకు వంగిపోవాలా, తగ్గించుకోవాలా. తాగొచ్చి అరే ఎదవా అన్నాడు అనుకో మనల్ని, మనం మళ్ళీ అదే మాట అన్నాం అనుకో, ఎదవలు ఎవరవుతారు? ఆయన తాగున్నాడు, మనం తాగిలేం, మనల్ని ఎదవ అయితే అంటే ఏమవుతుంది అనుకోని వాగి వాగి వాడే పాయ్, వండగ తిని వాడే పాయ్. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ముఖ దర్శనం చాలయా. ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, మందిరానికి వచ్చినామంటే వచ్చినాం. నో నో, మనలో యేసయ్య కనపడాలి. ఆమేనండి. ఎలా కనపడాలి? చూపులో యేసయ్య కనపడాలి, నడకలో యేసయ్య కనపడాలి, మాటలో యేసయ్య కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ
చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కలిసి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ఓ యేసయ్యా రికనయా కలుగును కలుగును. ఆమేన్. అత్తరు సీసా పగిలిపోతే వాసన వస్తుంది. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. అత్తరు సీసా పగిలిపోతేనే సుగంధ వాసన వస్తుంది. అమ్మా, ₹1,00,00,000 మాట చెప్తున్నాను వినండి. అమ్మా వినండి అమ్మా. నీ హృదయము పగిలిపోతేనే నీలో నుంచి పరిశుద్ధ వాసన వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ హృదయము పలిగిపోకపోతే పరిశుద్ధ సువాసన రాదో.
పగులుతుంది. ఎప్పుడు పగులుతుంది? మాటకు మాట చెబితే పగలదో. నిన్ను దొంగ అనాలా, నిన్ను దరిద్రుడు అనాలా, నీ పక్కనుంటే ఇలా పొడవాలా, అప్పుడే నీ గుండె పగిలిపోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిన్న విషయం చెప్తాను. ఒక ఇద్దరు చెల్లెలు లేకుస్తారా? లేదా? ఏలియా బ్రదర్ మీరు రండి, ఏలియా బ్రదర్ మీరు రండి, రావాలా త్వరగా, లలిత సిస్టర్ రండి మీరు. హల్లెలూయా, త్వరగా త్వరగా. మీరు ఇక్కడ నిల్చోండి, ఎదురుబెదురుగా నిలు. సెల్ ఫోన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెల్లెమ్మ బ్రదర్ నిన్ను ఒక మాట తిడతాడు, భయంకరమైన మాట తిడతాడు. ఆ తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆ మాట? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. ఆ హృదయంలోకి వెళ్ళిన మాట హృదయంలోనే ఉంటే గుండె పగులుతుంది. లేదా బ్రదర్ చెప్పినటువంటి మాట, బ్రదర్ తిట్టినటువంటి మాట గుండెలే ఉంచుకోకుండా వేస్ట్ అన్నాడు అనుకోండి, వెంటనే నువ్వు వేస్తా గుండె పగులుతుందా? ఇప్పుడు బ్రదర్ వచ్చి ఒక మాట చెల్లెమ్మని తిట్టేశాడు, ఆ తిట్టిన మాట గుండెలోకి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే చెల్లెమ్మ కౌంటర్ ఇచ్చింది అనుకో, చెల్లెమ్మ గుండె పగులుతుందా, కోపం వస్తుందా చెల్లికి? ప్రాక్టికల్గా ఆలోచించారా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మాట మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం పడితే, ఎదురు మాట్లాడకుండా పడితే మన గుండె పగిలిపోతుంది, ఏడుస్తాం. ఏడ్చినప్పుడు మన గుండె పగులుతుంది. ఆ పగిలిన గుండె దగ్గరికి యేసయ్య దిగి వస్తాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. లేదా నువ్వు మాటకు మాట సమాధానం చెప్పినావు అనుకో, గుండె పగులుతుందా డాడీ? చెప్పండి, చెల్లెలు గుండె పగులుతుందా? అందుకనే పగిలిన గుండె ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా చబళ్ళ. హల్లెలూయా. పేతురు గుండె పగిలింది, యెహోషువ గుండె పగిలింది, మోషే గుండె ఎన్నిసార్లు పగిలిందో, పౌలు గుండె ఎన్నిసార్లు పగిలిందో. వాళ్ళ గుండెలు పగిలిపోయింది. ఎవరి గుండెలైతే పగులుతాయో ఆ పగిలిన గుండె ప్రపంచానికి వాసన వస్తుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందు నిలుచున్న మేమిద్దరం మా గుండెలు ఎన్నిసార్లు పగిలిపోయినాయో, ఎన్నిసార్లు గుండెలు పగిలేలాగా ఏడ్చామో. అరే పాస్టర్ రమ్మతేజ మినిస్ట్రీస్ ప్రపంచానికి ఊరికేనే పరిచయం అయిందా? నిన్న హైదరాబాద్లో మీటింగ్ పెడితే కూర్చోడానికి స్థలం లేదు, కిక్కిరిసిపోయింది అంతా. రేపు విజయవాడలో కూడా నిండిపోతుంది. రేపు భద్రాద్రి కొత్తగూడెంకి ఇందాకే వచ్చింది ఫోన్ మాకు, అమ్మా 2వ శనివారం బస్సు కట్టించుకొని వస్తున్నామమ్మా అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? మా గుండెలు పగిలిపోయాయి. ఆ పగిలిపోయిన గుండె వాసన ప్రభువు దగ్గరికి వెళ్తే ఆ ప్రభువు పగిలిన గుండె వాసనని
ప్రపంచానికి పరిచయం చేశాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. మీ బ్రతుకు వేస్ట్ రా అన్నారు మమ్మల్ని ఇద్దరిని. మీ బ్రతుకు వేస్ట్ రా, ఎందుకు బ్రతుకుతున్నారా మీరు అని అనేక మంది చీ అన్నారు. అనేక మంది అనరాని మాటలు అన్నారు. అనేక మంది తిట్టిన తిట్టకుండా తిట్టారు. కానీ దేవుడు మాకు పగిలిపోవడం నేర్పించాడు. పగిలిపోవడం నేర్పించాడు, వంగిపోవడం నేర్పించాడు, తగ్గించుకోవడం నేర్పించాడు. భద్రాద్రి కొత్తగూడెం ఎంతమంది వచ్చారు? అంతమంది వచ్చారు. మీరు రాలేదా? ఎప్పుడైనా ఆ ప్రాంగణం అంతటికి ఓనర్ లాగా ఎప్పుడైనా ఉన్నానా? నేను కనపడ్డానా మీకు? ఉండను. చాలా మంది నాకు ఉచిత సలహాలు ఇస్తారు. అయ్యగారు మీరు మీ పాస్టరు, మీరు అంత జనాలు వస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మీకు కోట్ వేసుకోవాలా? ఎందుకు ఈ తెల్లది బ్లేజర్ వేసుకోవాలా? సూట్ వేసుకోవాలా? ఒకసారి వీడు మమ్మీ నా బర్త్డేకి కోట్ తీసుకొచ్చారు, బ్లేజర్. ఆ బ్లేజర్ వేసుకున్నప్పుడు ఏదో నాలో నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది నాకు. సత్యం, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉండి చెప్తున్నాను, నా జీవితానికి ఇవి చాలు. ఈ మట్టిలో కలిసే వరకు నా ఒంటి మీద స్టేజ్ మీద ఉన్నానంటే తెల్ల బట్టలు ఉండాలి. కొట్టుగట్టిగా చెప్పులు, గట్టిగా చెప్పులు. హల్లెలూయా. ఏ బ్లేజర్ మీద నాకు ఆశ లేదు, ఏ కోట్ మీద నాకు ఆశ లేదు. నేను దేవుని కోసం బతకాలా, దేవుని కోసమే చచ్చిపోవాలి, దేవుని కోసమే ఆరాటం. రాత్రిన్ బగుళ్ళు దేవుని పరిచర్య కొరకు పరిగెత్తాలా. ఆశ ఉంది నాకు, దేవుని కోసం పరిగెత్తాల నాకు ఆశ. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సౌండ్కి రెంట్ కట్టలేకపోతున్నాను, ప్రభువా నాకు సౌండ్ కావాలయ్యా. అయ్యా ఎల్ఈడికి రెంట్ కట్టలేకపోతున్నానయ్యా, నాకు ఎల్ఈడి కావాలయ్యా. మొన్న విజయవాడలో ఒక ఆయన అనేసాడు, ఎప్పుడైనా ఎల్ఈడి చూసిన ముఖమేననేది, ఎల్ఈడి ఎప్పుడైనా చూసావా అనేసరికి ఇట్లా గుచ్చుకున్నది. వెంటనే మోకరించి ప్రభువుని అడిగిన, ప్రభువా ఇంకెంతకాలం నలగొడతావయ్యా నన్ను, ఇంకెంతకాలం పలగొడతావయ్యా? అయ్యా నాకు సౌండ్ కావాలా, ఎల్ఈడి కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. మీరు ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. పురుగు ఇలా వస్తుందంటే మనం వంగిపోవాలి. ప్రమాదం వస్తుందంటే వంగిపోవాలి, తగ్గించుకోవాలి. ఇంట్లో భార్యకి భర్తకి ఇద్దరికి తగ్గింపు లేకపోతే కుటుంబం ఉంటుందా? కుటుంబం ఉంటుందా? ఎవరో ఒకరు వంగిపోవాలి, ఎవరో ఒకరు తగ్గిపోవాలి. అప్పుడు కుటుంబం నిలబడుతుంది, అప్పుడు కుటుంబము నిలబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చివరిగా ఒక మాట చూడండి. హల్లెలూయా. గలతీ పత్రిక 2:20. గలతీ పత్రిక 2:20. హల్లెలూయా. గలతీ పత్రిక 2:20 చదువునన్న. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మన యందు ఎవరు జీవించాలా? క్రీస్తు. ఏం చేయాలా చెప్పండి? ఎవరు జీవించాలా? చెప్పాలా గట్టిగా? క్రీస్తు జీవించాలి, దేవుడు మనలో జీవించాలి. ఎప్పుడైతే దేవుడు మనలో జీవిస్తాడో అప్పుడు గొప్ప విజయాలు మనం పొందుకుంటాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
కృప కలుగును గాక. దేవుడు మనలో జీవించాలా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీలో జీవిస్తే, దేవుడు నీలో జీవిస్తే, దేవుడు నీలో జీవిస్తే ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుడు నీలో దీవిస్తే, దేవుడు నీలో జీవిస్తే నీలో రోగము రాదు. దేవుడు నీలో జీవిస్తే శాపం ఉండదు. దేవుడు నీలో జీవిస్తే నువ్వు ఇలా చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే, ఎవ్వరికి ముందు ఇలా చెయ్యి పెట్టి ప్రార్థన చేసినా వారు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యోహాను సువార్త 12:24 చదవండి, చివరి మాట. యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి, అమ్మా ఒక్కటే నిమిషం వినండి, చాలా గొప్ప వర్తమానం ఇది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. చస్తేనే ఫలిస్తుంది గోధుమ గింజ. మనలో కూడా చావవలసిన చచ్చిపోవాలా. పొగరు చచ్చిపోవాలా, గర్వం చచ్చిపోవాలా, అహంకారం చచ్చిపోవాలా. గర్వం చచ్చిపోవాలా, అహంకారము చచ్చిపోవాలా, పొగరు చచ్చిపోవాలి, లోకపు ఆశలు చచ్చిపోవాలి, సినిమా మీద ఆశలు చచ్చిపోవాలి, సీరియల్ మీద ఆశ చచ్చిపోవాలి. ఎప్పుడైతే చంపేస్తారో అప్పుడు మీలో యేసయ్య బ్రతుకుతాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీలో పొగరు ఉండడానికి వీల్లేదు, మీలో అహంకారం ఉండడానికి వీల్లేదు, మీలో గర్వం ఉండడానికి వీల్లేదు. చచ్చిపోవలసినవి చచ్చిపోవాలి, బ్రతకవలసినవి బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నేను బ్రతికి ఉన్నానంతే, నేను చచ్చిపోయాను, నాలో క్రీస్తు బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీలో ఉంటే చెప్పుడు మాటలు వినవు. క్రీస్తు నీలో ఉంటే గర్వం నీలో రానియవు. క్రీస్తు నీలో ఉంటే పొగరు నీలో రాదు. క్రీస్తు నీలో ఉంటే దేవుని కోసము బ్రతకాలకు ఆరాటం ఉంటది. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పండి నాన్న, అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? కొంతమంది అర్థం ముందు ఇట్లనే కూర్చుంటారు. మనలో చచ్చిపోవాలా, శరీర ఆశ చచ్చిపోవాలి, నేత్రాశ చచ్చిపోవాలి, మనలో పొగరు చచ్చిపోవాలి, మనలో గర్వము చచ్చిపోవాలి, మనలో అహంకారము చనిపోవాలి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. నిన్ననా మొన్ననా మనం చర్చ్ ఓపెనింగ్ చేసింది హైదరాబాద్లో. శనివారం కాదు, శుక్రవారం చేసినాం. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో చర్చి ఓపెనింగ్ చేసా ఒకటి. నేను ఎంతమంది చూసారా? ఆ ధన్యత రావాలి అంటే మనం వంగిపోవాలి. మనము ప్రపంచానికి పరిచయం కావాలంటే మనం వంగిపోవాలి. అమ్మ తేజ భయపడిపోయాడు. అమ్మ తేజ భయపడిపోయాడా? భయపడిపోయాడా? రివర్స్ కౌంటర్ ఇయ్యలేదు, భయపడిపోయాడు. అమ్మ తేజ భయపడిపోయాడని చెప్పి భయపడిపోలే.
భయపడే రక్తం కాదు. ఇల్లందులో రుంపేడ్ హాస్టల్ అని ఉంటుంది. రుంపేడ్లో ఎంపీ అప్పుడు ఎవరు ఉండేరన్న రేణుకా చౌదరి ఉండే. రేణుకా చౌదరి ఎంపీ ఉన్నప్పుడు రుంపేడ్ హాస్టల్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని చెప్పి PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపున బయలుదేరి వెళ్ళాం. అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. గేట్ ఎక్కి గేట్ మీద నుంచి దూకి పోలీసోడు కొడితే ఇలా తల పగిలిపోయింది. రక్తం ఇలా గారుతా ఉంది. రక్తం గారుతున్నా PDSU జిందాబాద్ PDSU జిందాబాద్ అని చెప్పి ముందుకు వెళ్తూ ఎంపీ రేణుకా చౌదరి దగ్గరికి వెళ్ళగానే రేణుకా చౌదరి గారు చైర్లో కూర్చుని ఆమె లేచి నిలుచుంది. నా రక్తం చూసి, ఏంటి నీకు పిచ్చి పట్టిందా? ఎస్ మేడం, మంచినీటి సమస్య లేక చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో వినతి పత్రం, మంచినీటి సమస్యను పరిష్కరించండి అనగానే వెంటనే ఒక ట్యాంక్ స్పాన్సర్ చేసింది. గట్టిగా చెప్పడు కదా, హల్లెలూయా హల్లెలూయా. లాఠీలకు భయపడలే, తూటాలకు భయపడలే, పోలీసులకు భయపడలే. రక్తం కారుతున్న ముందుకు నడిచిన జీవితం ఈ అమ్మ తేజ జీవితం. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికి భయపడతానా నేను? భయపడే రక్తమా నాది? ఊరుకెళ్ళి 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టి ఆ ప్రస్థానం చూసారా మీరు? భద్రాద్రి కొత్తగూడెంలో నా వల్ల అవుతుంది అది. భయపడతాడు, భయపడిపోలే. ఫస్ట్ తేజ చచ్చిపోయాడు, తేజాలో యేసయ్య బ్రతుకుతున్నాడు కాబట్టి వంగిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం మనం? ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం? వాళ్ళు స్వస్థతలు లేవు అంటారు, నేను ఉన్నది అంట. ఏం ఆర్గ్యుమెంటు? ఏం పెట్టుకుంటారు మీరు? పెట్టుకోవాలి ఆర్గ్యుమెంటు? డిబేట్లు చేసే పరిచర్యన నాది? డిబేట్ల వల్ల ఒక్కరైనా రక్షణలోకి వస్తారా? రారో. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు చెబుతున్నది అదే, వంగవలసిన టైంలో వంగిపోవాలా. యేసయ్య సిలువ ఎక్కాల్సిన అవసరం ఉందా? యేసు నామంలో ఇలా అనగానే అందరూ కింద పడిపోరా? ఎందుకు యేసయ్య తల వంచాడు? మనందరము దీవించబడాలంటే ఆయన సిలువ ఎక్కాల. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన సిలువనే కానీ మనకు పాప క్షమాపణ లేదు. ఆమేన్ ఆమేన్. పాస్టర్ అమ్మ తేజ గొప్ప పరిచర్య చేయాలంటే వంగిపోవాలి. ఆమేనండి. హల్లెలూయా. మీరందరూ గొప్పవారు కావాలా, మీ పిల్లలు గొప్పవారు కావాలంటే వంగిపోవలసిన టైంలో వంగిపోవాలా. భర్త అలసిపోయి వస్తాడు, ఏదో తొందరలో ఒక మాట అంటాడు, మాటకు మాట సమాధానం చెప్తే కుటుంబం కూలిపోతుంది. పోనీలే నా భర్తే కదా అని చెప్పి ఇలా వంగిపో, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఈ రోజు నీ ఎవరివైనా కావచ్చు, గర్వం నీలో ఉండడానికి వీల్లేదు, అహంకారం నీలో ఉండడానికి వీల్లేదు, పొగరు నీలో ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా చచ్చిపోవాలా. అడుగుతారా యేసయ్యా? అవన్నీ కూడా నాలో చచ్చిపోవాలయ్యా. నాలో నీవు బ్రతకాలి, నాలో నీవు బ్రతకాలి ప్రభువా, నాలో నీవు బ్రతకాలి. అందరం లేచి నిలబడదామా? నాలో నీవు బ్రతకాలయ్యా, నాలో నీవు బ్రతికించండి అయ్యా, బ్రతికించండి. హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి లేపి కన్నీరు గారుస్తూ, యేసయ్యా కన్నీరు కారుస్తూ, నా యేసయ్యా, ఎవరు దిక్కులు చూడొద్దు ప్లీజ్. యేసయ్యా నా యేసయ్యా,
బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. పాడదామందరూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. లైవ్ లో ఉన్న చెల్లి, ఈరోజు నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో ప్రభువు కార్యము చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవానికి మహిమ. Yes, Lord. పరిశుద్ధాత్మ దేవా, నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పాటు నన్ను నడిపినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, నాశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ఏక స్వరము. యేసయ్యా నా పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. రెండు చేతులు ప్రభు వైపు చాపి ఆయన సన్నిధిలో ఒప్పింపచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ కన్నీటిని ప్రభువు చూశాడు, ఆయన విలువైన బుడ్డిలో దాచి ఉంచాడు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిది నేను
బ్రతుకలేనయ్యా. రెండు చేతులు ప్రభు ఎత్తు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. చివరికి అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏక స్వరముతో యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, కేవలం నీ కృప. అవునయ్యా, ఈ రోజు చూడని వారెందరో అయ్యా. బ్రతికి ఉన్నామంటే నీ కృప, నీ కృపయ్యా, నీ కృపయ్యా. జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చా. పరిశుద్ధత నాలో లేదయా, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చా. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా కన్నీరు కారుద్దాం, నా గుండెలు పగిలిపెట్టటి ఏడుద్దాం. యేసయ్యా అడుగు యేసయ్య, నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒప్పుకో. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. నా బంగారమా యేసయ్యా. చివరి గొప్ప నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నా బంగారమా. నీకన్నిటిని ప్రభువు చూశాడు. యేసయ్యా నా ధనమంతా నీవే యేసయ్యా. అయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం ప్రభు. ప్రార్థన చేద్దామా? అద్భుతమైన రీతిలో ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నారు. ఈ రోజున ఆయన మాటల ద్వారా మనం బలపరచబడి ఉన్నాం. ప్రార్థన చేద్దామండి. అద్భుతమైన తండ్రి, మా మంచి కాపరి అయ్యా, మీ నామానికి మాత్రమే మహిమయ్యా.
ప్రభా ఇదిగోండి ప్రభా రెండవ ఆరాధనలో ప్రభా ఈ ఆదివారపు రెండో ఆరాధనలో మీరు మాతో స్పష్టముగా సూటిగా సేవకుడి ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. అయా పురుగు లాంటి స్వభావము మాకు ఉండాలని, అయా ఒక 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 పురుగును ప్రభా ఇదిగోండి మా ఎదుట పెట్టి దాని లక్షణాల గురించిన అద్భుతమైన మాటలు మాకు తెలియచేసి ఉన్నారయ్యా. అయా పురుగు ఎవరికి ఏ హాని చేయకుండా అన్ని విషయాలలో అయా ఇదిగోండి అన్ని విషయాలు ఎలా ఎలా తగ్గింపు కలిగిన జీవితంతో ఉంటుందో మా జీవితాలు కూడా అలాగుండాలని మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయ్యా మా జీవితాలు మీకు మహిమకరమైన జీవితాలుగా ఉండాలని, మీకు మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉండాలని మీరు ప్రభా ఇదిగోండి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. అయ్యా అన్ని విషయాలలో ప్రభా మా జీవితాలు ప్రభా ప్రాముఖ్య క్రైస్తవ జీవితాలుగా మేము ఉంటుండగా మా జీవితాలు అయ్యా ప్రతిదానికి లోబడే జీవితాలుగా, ప్రతి దాంట్లో తగ్గింపు కలిగిన జీవితాలుగా, ప్రతి దాంట్లో ప్రేమను చూపించే జీవితాలుగా ఉండాలని అయ్యా స్పష్టముగా మాట్లాడి ఉన్నారు ప్రభా. మాలో ప్రభా ఈ రోజున ప్రభా మీకు వ్యతిరేకమైన వాటిని ఉంచుకొని అయ్యా ఇదిగోండి మా జీవితాలు మేము నాశనము చేసుకుంటున్నామయ్యా. పేరుకు క్రైస్తవ జీవితం కానీ అయ్యా పేరుకు తగ్గట్టు జీవితాలు లేని జీవితాలుగా ఉన్నాయ్యా, క్రీస్తు లేని జీవితాలుగా ఉన్నాయ్యా. అలాంటి జీవితాలుగా మా జీవితాలు ఉండడానికి వీలు లేదు ప్రభా. నేను మహిమపరిచే జీవితాలుగా ఉండాలి ప్రభా. మా మాటల్లో, మా చేతల్లో, మా పనిలో, మా చూపులో అన్నిటిలో ప్రభా ఒక చక్కని లక్షణాలు కలిగిన జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఇదిగోండి మాలో ప్రతిదీ కూడా, మాలో ఏ బలహీనతలున్నా ప్రభా, మీకు ఏ వ్యతిరేకమైన ఆలోచనలున్నా, ఏ వ్యతిరేకమైన మనస్సున్నా, ఏ వ్యతిరేకమైన స్వభావము మాలో ఉన్నా అవన్నీ కూడా మాలో చచ్చిపోవునుగాక. అయ్యా క్రీస్తుగా మీరే ఉందురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయము చేయండి ప్రభా. నమ్మకమైన వారిగా మేము బ్రతుకుదుముగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మీలో ప్రభా ఆనందించే వారిగా, మీకు లోబడే వారిగా, అయ్యా మీలో ప్రభా మీ ప్రభా తగ్గింపు కలిగిన జీవితాలతో అయ్యా మీలో ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో వంగే జీవితాలు అయ్యా, ఎక్కడ వంగాలో అక్కడ వంగాలయ్యా. మాలో ఉన్న ప్రతి విధమైన అహము చచ్చిపోవాలి ప్రభా. సహాయము చేయండి ప్రభా. ఎక్కడ తగ్గి ఉండాలో, ఎక్కడ ఒదిగి ఉండాలో ప్రభా ఇదిగోండి అలాంటి జీవితాలుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. తగ్గింపు కలిగిన జీవితాలు, తగ్గి ఉన్నప్పుడే మేము హెచ్చించబడతాం, తగ్గి ఉన్నప్పుడే మా జీవితాలు గొప్ప జీవితాలుగా ఉంటాయని స్పష్టముగా మీరు మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు పట్టుకొని బలముగా ప్రభా మా కుటుంబంలో కావచ్చు, అయా సంఘములో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, ఎవరి ఎదుటైనా తగ్గింపు కలిగిన జీవితాలతో మీ నామాన్ని మహిమ పరచుదుముగాక అని ప్రార్థన చేస్తున్నాం. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, అయ్యా ఇదిగోండి పిల్లలుగా తల్లిదండ్రుల ఎదుట, పెద్దవారి ఎదుట అయ్యా ప్రతి విషయంలో తగ్గింపు కలిగిన జీవితాలు, ప్రాముఖ్యంగా ప్రభా మీ ఎదుట తగ్గింపు కలిగిన జీవితాలు మాకుండునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఒక పురుగుకి ఎలాంటి లక్షణాలు కలిగి ఆ పురుగు ఉంటుందో అలాంటి లక్షణాలు కలిగిన జీవితాలు మా జీవితాలుగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మరో అంశముగా మేము ప్రార్థన చేస్తున్నాం. మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగోండి మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం. మీరు వాగ్దానము చేశారు, అద్భుతకరమైన మందిరం ఈ మారుమూల ప్రాంతంలో కట్టబడుతుందని. అయ్యా నేను జరిగిస్తానని మాట్లాడి ఉన్నారు ప్రభా. మేము ఆశ కలిగి అయ్యా నీ కొరకు, నీ పని కొరకు ఎదురు చూస్తున్నాం, నీ కొరకు తపన కలిగి ఉన్నాం, నీ
పని కొరకు తపన కలిగి ఉన్నాం ప్రభా. అయ్యా సహాయము చేయండి ప్రభా. సేవకుడు నేను ఎన్నో అయ్యా ఇదిగోండి నీ పని కొరకు కలిగిన ఆలోచనలతో మేము ఉన్నాం ప్రభా. సహాయము చేయండి. ఈ రోజున సంఘముగా కూడి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అద్భుతకరమైన మందిరము మీరు వాగ్దానము చేసినట్లుగా ఈ ప్రాంతంలో అద్భుతకరమైన మందిరము కట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది జనులకు నీ మందిరము ప్రార్థన మందిరముగా పిలవబడును గాక. అనేక మంది ప్రాంతానికి నడిపించబడుదురు గాక. అయ్యా సహాయము చేయండి ప్రభా. త్రాగుబోతులు, వ్యభిచారులు అయ్యా నశించిపోతున్న వారు ప్రభా ఇదిగోండి ఈ మందిరము ద్వారా ప్రభా ఇదిగోండి వారి జీవితాలు మార్చుకుందరు గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము చేయండి. ఇలా వేసి నా ప్రజలని ఇక్కడికి నేను పంపిస్తాను. ఇక్కడ వారి జీవితాలు కట్టబడతాయి. ఇక్కడ వారి జీవితాల్లో గొప్ప కార్యము నేను చేస్తానని వాగ్దానము చేసినట్లుగా అయ్యా మీరు సహాయము చేయండి ప్రభా. అద్భుతమైన కార్యాలను జరిగించండి ప్రభా. అయ్యా ఇదిగోండి మీరు సహాయము చేయకపోతే మేమేమి చేయలేమయ్యా. అయ్యా ఇదిగోండి మీ సహాయము మాకు కావాలయ్యా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ఈ చిన్న మందిరములో అయ్యా ప్రభా స్థలము సరిపోవట్లేదు ప్రభా ఇదిగోండి సరిపోని పరిస్థితిలో మేము ఉన్నాం ప్రభా. ఒక చక్కని మందిరము కట్టుబడాలయ్యా. ఆ మందిరానికి కావలసిన ఇసుక, సిమెంట్, కంకర అయ్యా ఇదిగోండి బ్రిక్స్ అవన్నీ కూడా అయ్యా ఐరన్ అయ్యా అన్ని కూడా ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతల విషయంలో గొప్ప సహాయము అయ్యా మీరు మాకు దయచేదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అనేకులను మీరు ప్రేరేపించండి, పురుకొల్పండి. ఇది నీ పని అయ్యా. సంఘాన్ని పురుకొల్పండి నీ పని కొరకు. సంఘం ఇంకా బలపరచాలి, కానీ పని కొరకు తప్పన కలిగి పని చేయాలి ప్రభా. అద్భుతము జరిగించండి ప్రభా. ఆకాశమందు నీవు తప్ప సహాయము చేసేవారు ఎవ్వరు లేరు నాన్న. నీవు మాత్రమే సహాయము చేసే దేవుడవయ్యా. ఇది నీ పనయ్యా. నీ పని జరిగించమని వేడుకుంటున్నాం. అద్భుతకరమైన మందిరము ఈ స్థలములో కట్టబడును గాక. కావలసిన ప్రతి వస్తువు వచ్చును గాక యేసు నామములో. చక్కని ఆరాధన, బలమైన శక్తివంతమైన ఆరాధన అయ్యా మీరిచ్చిన మందిరంలో జరుగును గాక. ప్రభా దేశ నలుమూలల ఓ అద్భుతము జరిగించండి. ప్రభా కావలసిన వస్తువులు యేసు నామములో వచ్చును గాక. అనేక మందిని హృదయాలను మీరు తాకండి ప్రభా. అయ్యా నీ కొరకు నీ పని కొరకు ఇవ్వాలనే అయ్యా ఇదిగోండి హృదయం ప్రతి ఒక్కరిలో నింపబడును గాక. నీ పని చేయాలని తప్పన ప్రతి ఒక్కరిలో నింపబడును గాక. ఎప్పుడు మా సొంత పనులు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు మా కొరకు మేమే ఆలోచించుకోవడం కాదయ్యా. మా కుటుంబాల కొరకు కాదయ్యా ఎప్పుడు ఆలోచించుకునేది. నీ దైవ కుటుంబము కట్టబడాలంటే అయ్యా నీ మందిరము సుందరమైన మందిరము అయ్యా కట్టబడాలంటే అయ్యా మేము వాడబడాలని తప్పన ఆశ కలిగి మేము జీవించాలయ్యా. అట్టి ఆశ ప్రతి ఒక్కరిలో పుట్టును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఏదో నామకార్థమైన క్రైస్తవ జీవితం మాకొద్దయ్యా. నామకార్థ క్రైస్తవ బ్రతుకులు మాకొద్దయ్యా. ఒక్క రోజు బ్రతికిన నీ కొరకు బ్రతికే వారిమిగా మేము ముందుకు మీరిచ్చిన బాధ్యతను చేత పట్టుకొని మీ చిత్త ప్రకారము ప్రభా ఇదిగోండి మీ ప్రణాళిక ప్రకారము నీ పని కొరకై మేము నిలబడుదుము గాక. మా ద్వారా మీ పనులు జరుగును గాక. ఎంతమంది అయితే ఈ రోజున అయ్యా నీ పైన ఆశ పెట్టుకుంటున్నారో, నీ పని చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారో వారి జీవితాల్లో ఇంకను 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 బలమైన కార్యాలు జరిగిస్తూ నీ పని కొరకు మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. సేవకుని ఇంకను బలపరచండి అయ్యా. ప్రభా నన్ను బలపరచండి అయ్యా. నీ కొరకు వాడబలనే ఆశ తప్ప వేరొక ఆశ లేదయ్యా. మీ కొరకే బ్రతకాలని ఆశ ప్రభా మాకు. మీరే ప్రభా సమస్తమును జరిగిస్తున్నారు. ఇంతవరకు ఇకను జరిగించండి. ఈ మందిరము కట్టాలంటే మా వల్ల కాదయ్యా. మా వల్ల ఏది జరగదయ్యా. మా వల్ల ఏది కాదయ్యా. మేము ఉట్టి వారమే,
పాత్రలుగా మమ్మల్ని మీరు వాడుకోండి. ఈ పాత్రలు నీ ఆత్మను నింపి అయ్యా మీరు వాడుకోండి అయ్యా, మీరు నడిపించండి అయ్యా. అయ్యా ఒక గొప్ప ప్రణాళికతో ఈ సంఘాన్ని మాకు ఇచ్చారు, బాధ్యతను మాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన బాధ్యతను చేత పట్టుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్నో అవమానాలు, నిందలు, అయ్యా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మా జీవితంలో చూసాం. కానీ నీ మాట ఒక్కటే పట్టుకొని ముందుకు సాగుతున్నామయ్యా. నీ కొరకు బ్రతకాలని తప్ప వేరే లేదయ్యా, వేరే ఆశ లేదయ్యా. అయ్యా మీరు ఇచ్చిన బాధ్యతను చేత పట్టుకొని సంఘాన్ని మేము నడిపిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలు మేము నడిపిస్తూ ఉన్నాం. నడిపించేది మేము కాదు, నీవే అని మేము నమ్ముతున్నాం. నీవే ఇంకా జరగనున్న మిగతా పనులలో మీరు తోడై ఉండండి. మందిర నిర్మాణంలో మీరు తోడై ఉండండి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చండి అయ్యా, సహాయం చేయండి. అట్టి భారాన్ని సంఘానికి కూడా దయచేయండి అయ్యా. సమాధానముతో బిడ్డలు నింపబడుదురుగాక. నీ పరిచర్య కలిసి మేమందరము చేయుదుము గాక. అయ్యా ప్రార్థనతో సంఘము కట్టబడాలి, మందిరము కట్టబడాలి ప్రభా. ప్రతి విషయంలో మీరే తోడే ఉండి బలముగా నడిపిస్తున్నామని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. సుందరమైన మందిరం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్తూ, సుందరమైన మందిరం, అనేక మంది కళ్ళకు ఆశ్చర్యకరమైన మందిరం, అనేక మంది మాట్లాడిన నోర్లు మూయబడినట్లుగా సుందరమైన మందిరము మీరు మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు చెప్తున్నాం ప్రభా. అయ్యా విశ్వాసం ఒకటే మాతో ఉంది, ప్రార్థన ఒకటే మాతో ఉంది. కార్యము చేయవలసింది నీవు ప్రభా. ఆ కార్యాన్ని జరిగిస్తూ మీరే మమ్మల్ని అందరినీ నడిపించమని, మీరు ఇచ్చిన దర్శనాన్ని ఇక్కడ స్థిరపరుస్తూ రమ్మని అయ్యా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.